హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లా వస్తుంది. అండ్ ఇక్కడ మనం మ్యాథ్స్ అండ్ సైన్స్ టాపిక్స్ని చాలా ఈజీగా సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్తో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుంటున్నాం. సో మనకి లెర్నింగ్ అనేది ఫన్గా, ఎగ్జామ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ అవర్ జర్నీ. హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం 14th ఎగ్జాంపుల్ వరకు చెప్పుకుందాం. ఈ క్లాస్లో మనం ఎగ్జాంపుల్ 15, 16, 17 అయితే నేర్చుకుందాము. 15th వన్ చూడండి. ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ ఈజ్ 36 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ లెంత్ ఈజ్ 9 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద కార్డ్బోర్డ్? ఇక్కడ ఒక రెక్టాంగులర్ కార్డ్బోర్డ్ టోటల్ వచ్చేసి 36 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, దాని లెంత్ వచ్చేసి 9 సెంటీమీటర్స్ అంటున్నారు. బట్ విడ్త్ అనేది మనకు తెలియదు, కనుక్కోమన్నారు. చూడండి, ఇక్కడ రెక్టాంగులర్ కార్డ్బోర్డ్, ఇది ఒక రెక్టాంగులర్ కార్డ్బోర్డ్. ఓకే, ఈ మొత్తం లెంత్, ఈ మొత్తము ఎన్ని 36 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నారు. ఓకే, మొత్తం కలిపి 36 స్క్వేర్ సెంటీమీటర్స్. వీటి లెంత్ వచ్చేసి 9 సెంటీమీటర్స్. ఇటు 9 సెంటీమీటర్స్, ఆపోజిట్ కూడా సేమ్ ఉంటుంది కదా, 9 సెంటీమీటర్స్. అయితే విడ్త్ మనకు తెలీదు, విడ్త్ కనుక్కోమంటున్నారు. చూడండి, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత? 36 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ లెంత్ ఎంత ఇచ్చారు? లెంత్ ఎంత? 9 సెంటీమీటర్స్. విడ్త్ ఎంత మనకు తెలీదు, మనం విడ్త్ అనేది కనుక్కోవాలి. సో ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈక్వల్ టు, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ విడ్తే కదా. బ్రెడ్త్ అన్న విడ్త్ అన్న ఓకే, మనం ఏదైనా తీసుకోవచ్చు. లెంత్ ఇంటూ విడ్త్, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ తెలుసు, లెంత్ తెలుసు, విడ్త్ కనుక్కోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ లెంత్ని ఇక్కడ, లెంత్ అనేది చూడండి, ఇక్కడ లెంత్ అనేది మల్టిప్లికేషన్ ప్లేస్లో ఉంది. అప్పుడు మనకి ఇక్కడ విడ్త్ తెలియదు. సో ఈ లెంత్ తెలుసు కాబట్టి ఈ లెంత్ని మనం ఇటువైపు తీసుకెళ్ళాలి. ఇటువైపు తీసుకెళ్తే ఇక్కడ ఇంటూ ఉంటే ఈక్వల్టీకి ఇటువైపు వస్తే ఇదేమవుతుంది? బైలో ఉంటుంది, అంటే డివిజన్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇటు ఇంటూలో ఉన్నది ఇటు వస్తే డివిజన్లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం వస్తుంది? విడ్త్ ఈక్వల్ టు ఏరియా బై లెంత్ వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకి విడ్త్ తీసుకోవాలంటే ఏంటి? మనకి ఇక్కడ తెలిసినవి ఏంటి? ఏరియా తెలుసు, లెంత్ తెలుసు కాబట్టి విడ్త్ ఈక్వల్ టు ఏరియా బై లెంత్. ఓకే, ఏరియా ఎంత? 36 స్క్వేర్ సెంటీమీటర్స్. విడ్త్ ఎంత? 9 సెంటీమీటర్స్. 9 ఇంటూ 4 ఎంత? 36 కదా. సో 9 1s 9 4s. అప్పుడు ఎంత అవుతుంది? 4 సెంటీమీటర్స్. విడ్త్ ఎంత? 4 సెంటీమీటర్స్ అన్నమాట. ఓకే, ద విడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ కార్డ్బోర్డ్ ఎంత? 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ 16th వన్ చూడండి. బాబ్ వాంట్స్ టు కవర్ ద ఫ్లోర్ ఆఫ్ ఏ రూమ్ 3 centimeters వైడ్ అండ్ 4 centimeters లాంగ్ బై స్క్వేర్డ్ టైల్స్. ఇఫ్ ఈచ్ స్క్వేర్ టైల్ ఈస్ ఆఫ్ సైడ్ 0.5 meters, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టైల్స్ రిక్వైర్డ్ టు కవర్ ద ఫ్లోర్ ఆఫ్ ద రూమ్. ఇక్కడ బాబ్ అనే పర్సన్ ఫ్లోర్లో ఉన్న రూమ్ని టైల్స్తో కవర్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, ఆ రూమ్ వచ్చేసి 3 meters వైడ్ అండ్ 4 meters లాంగ్ అయితే ఉంది. అవి స్క్వేర్డ్ టైల్స్తో ఫిల్ చేయాలంటే ఎంత అవుతాయి అని అంటున్నారు. ఒక్కొక్క స్క్వేర్ టైల్ వచ్చేసి సైడ్ వచ్చేసి 0.5 meters అంటున్నారు. దెన్ ఆ ఫ్లోర్లో ఉన్న రూమ్ని ఫిల్ చేయడానికి ఎన్ని టైల్స్ అయితే అవసరం అవుతాయి అని అడుగుతున్నారు. చూడండి, టోటల్ ఏరియా ఆఫ్ టైల్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ ద రూమ్. ఇక్కడ టోటల్ ఏరియా ఆఫ్ టైల్స్ అంటే ఆ ఏరియాకి కావాల్సిన టైల్స్ అన్నీ ఆ ఫ్లోర్ ఆఫ్ ద రూమ్, ఆ ఫ్లోర్లో ఉన్న రూమ్కి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇక్కడ టోటల్ ఏరియా ఆఫ్ టైల్స్ ఈక్వల్ టు ఫ్లోర్ ఆఫ్ ది రూమ్. అంటే ఆ ఫ్లోర్లో ఉన్న రూమ్కి
ఆర్ ఏరియా ఆఫ్ టైల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద రూమ్ ఎంత, ఆ రూమ్కి చూడండి ఆ ఫ్లోర్లో ఉన్న రూమ్ లెంత్ ఎంత ఇచ్చారు, 4 మీటర్స్. ఓకే, 4 మీటర్స్ లెంత్ ఉంది. బ్రెడ్త్ ఆఫ్ ద ఫ్లోర్ ఎంత, బ్రెడ్త్ ఆఫ్ ద ఫ్లోర్ ఎంత చూడండి 3 మీటర్స్. ఓకే, ఇక్కడ ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ కావాలంటే ఏం తీసుకోవాలి, లెంత్ ఇంటూ చూడండి ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ ఎంత వస్తుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. లెంత్ ఎంత ఇచ్చారు, 4 మీటర్స్. బ్రెడ్త్ ఎంత ఇచ్చారు, 3 మీటర్స్. 4 ఇంటూ 3 ఎంత, 12 స్క్వేర్ మీటర్స్ అనమాట. సో ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ రూమ్ ఎంత అంటే ఆ ఫ్లోర్లో ఉన్న రూమ్ ఎంత ఎంత ఉంది, 12 స్క్వేర్ మీటర్స్ ఉందన్నమాట. 12 స్క్వేర్ మీటర్స్ ఉంది కదా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ 1 స్క్వేర్ టైల్ అంటే ఒక స్క్వేర్ టైల్ ఎంత ఉంటుంది అనేది తెలుసుకుందాం మనం. ఏరియా ఆఫ్ స్క్వేర్కి ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ సైడే కదా. నెక్స్ట్ 1 సైడ్ ఎంత, 0.5 మీటర్స్ ఇంటూ 0.5. 0.5 ఇంటూ 0.5 ఎంత, 0.25 స్క్వేర్ మీటర్స్. ఇక్కడ మనకి ఆ రూమ్ అనేది ఎంత లాంగ్ ఉంది అనేది వచ్చింది. మనకి ఎంత లాంగ్ ఉంది, 12 స్క్వేర్ మీటర్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఒక స్క్వేర్ టైల్ అనేది ఎంత లాంగ్ ఉంది అనేది కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మనకి ఆ రూమ్కి కావాల్సినంత మొత్తం స్క్వేర్ టైల్స్కి ఎంత అవుతుందో చూద్దాము. నెంబర్ ఆఫ్ టైల్స్ రిక్వైర్డ్, ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ బై ఏరియా ఆఫ్ ద 1 టైల్. ఓకే, మనకి ఫ్లోర్లో ఉన్న రూమ్కి లెంత్ వచ్చేసింది, ఒక టైల్ లెంత్ వచ్చేసింది. కాబట్టి వీటిని రెండు మనం డివైడ్ చేద్దాము. చూడండి ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ ఎంత, 12 స్క్వేర్ మీటర్స్. ఓకే, నెక్స్ట్ ఒక స్క్వేర్ వచ్చేసి ఎంత ఉంది, ఒక స్క్వేర్ ఆఫ్ ది టైల్ ఎంత ఉంది, 0.25 ఉంది. ఇవి రెండింటిని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ డెసిమల్స్లో ఉంది, ఇక్కడ నార్మల్ డిజిట్స్లో ఉంది. కాబట్టి మనం రెండింటిని డిజిట్స్లోకే మార్చుకుందాము. ఓకే, ఇక్కడ పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని నెంబర్లోకి మార్చాలంటే ఈ 2 డిజిట్స్ని, పాయింట్ తర్వాత ఉన్న 2 డిజిట్స్ని పైన జీరోస్గా పెట్టుకుందాము. ఓకే, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ డెసిమల్స్లోది నెంబర్లోకి వస్తుంది. ఇక్కడున్న పాయింట్ తర్వాత ఇక్కడున్న 2 డిజిట్స్ పైన జీరోస్గా పెడితే ఇక్కడ 25 మాత్రమే ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 1200/25. 1200/25 క్యాన్సిల్ చేయండి, ఎంత అవుతుంది చూడండి. 25 1200 ఎంత అవుతుంది, 25 టేబుల్లో 1200 ఎన్ని టైమ్స్ పోతుంది. సో మనకి 25 4s ఎంత అని తెలుసు, 100 అని తెలుసు కదా. సో 100. నెక్స్ట్ ఈ 2ని కిందకి తీసుకుని ఈ జీరోస్ని కూడా కిందకి తీసుకుంటే 25 4s వచ్చేసి 100. అప్పుడు 25 8s ఎంత అవుతుంది, 200. సో ఎన్ని టైల్స్ పడుతుంది, ఒక రూమ్ అనేది ఫిల్ చేయడానికి ఎన్ని టైల్స్ అనేవి అవసరం పడతాయి, 48 టైల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఫైండ్ ద 70 చూడండి. ఫైండ్ ద ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ క్లాత్ 1 మీటర్ 25 సెంటీమీటర్స్ వైడ్ అండ్ 2 మీటర్స్ లాంగ్. ఇక్కడ ఒక స్క్వేర్ మీటర్ ఉన్న క్లాత్కి 1 మీటర్ 25 సెంటీమీటర్స్ వైడ్ ఉంది, 2 మీటర్స్ లాంగ్ ఉంది, దాని ఏరియా కనుక్కోండి అంటున్నారు. ఓకే, ఇక్కడ మనకు సమ్ ఏమి ఇచ్చారు చూడండి. లెంత్ ఆఫ్ ది క్లాత్ ఇచ్చారు 2 మీటర్స్, బ్రెడ్త్ ఆఫ్ ది క్లాత్ 1 మీటర్ 25 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఒకటి మీటర్స్ ఇచ్చారు, ఒకటి మీటర్ అండ్ సెంటీమీటర్స్లో ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేద్దాము, రెండు ఒకేలా ఉంటే మనకు సమ్ ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ మీటరు 25 సెంటీమీటర్స్ని కూడా మీటర్స్లోకి మారుద్దాము. ఓకే, 1 మీటర్ ఈ 25 సెంటీమీటర్స్ని మీటర్లోకి మారుద్దాం. ఓకే, ఇక్కడ
100 సెంటీమీటర్ అయితే 1 మీటర్ కదా. సో మనం దీన్ని మీటర్స్లోకి మార్చాలంటే 25/100 వేద్దాము. 25/100 చేస్తే ఎంత వస్తుంది చూడండి. 25/100 100లో 25 పోదు కాబట్టి ఒక 0 యాడ్ చేద్దాము. సో 0 పాయింట్ పెట్టేసుకొని 2 × 100 100 × 2 ఎంత 200. సో 2 టైమ్స్ పోతుంది. అలానే నెక్స్ట్ ఈ 5 కిందకి తీసుకొని జీరోస్ పెట్టుకుంటే 500 అవుతుంది కదా. 100 × 5 ఎంత 500 కదా. సో 5 వస్తుంది. ఇప్పుడు ఎంత మీటర్స్లో 0.25. ఓకే, 25 సెంటీమీటర్స్ని మీటర్స్లో రాయాలంటే 0.25 అవుతుంది మీటర్స్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 1 + 0.25 ఎంత వస్తుంది 1.25. ఓకే, చూడండి ఇది ఎలా యాడ్ చేయాలి. ఇక్కడ పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 తర్వాత మనం పాయింట్ పెట్టుకొని 2 డిజిట్స్ యాడ్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ 0 2 5. ఇప్పుడు ఇది చూడండి యాడ్ చేయాలంటే 0 + 5 ఎంత 5, 0 + 2 ఎంత 2, పాయింట్ కిందకి తెచ్చుకొని 1 + 0 1. అప్పుడు ఎంత అవుతుంది 1.25 మీటర్స్ అనమాట. నెక్స్ట్ బ్రెడ్త్ కూడా మనకి మీటర్స్లో వచ్చింది. సో ఏరియా ఆఫ్ ది క్లాత్, మనకి ఏరియా ఆఫ్ ది క్లాత్ ఫార్ములా ఏంటి, లెంత్ ఆఫ్ ద క్లాత్ ఇంటూ బ్రెడ్త్ ఆఫ్ ద క్లాతే కదా. లెంత్ ఆఫ్ ది క్లాత్ ఇంటూ బ్రెడ్త్ ఆఫ్ ది క్లాత్. లెంత్ ఆఫ్ ది క్లాత్ ఎంత 2 మీటర్స్, బ్రెడ్త్ ఆఫ్ ది క్లాత్ ఎంత 1.25 మీటర్స్. ఓకే, ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి. 1.25 ఇంటూ 2, 2 × 5 ఎంత 10, 0 ఇక్కడ పెట్టుకొని 10 ఇక్కడ వేద్దాము. 1 ఇలా ఉంది కదా. నెక్స్ట్ 2 × 2 ఎంత 4, 4 + 1 ఎంత 5, 2 × 1 ఎంత 2. ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడదాము. అప్పుడు ఎంత అవుతుంది 2.50 స్క్వేర్ మీటర్స్. సో వాళ్ళు అడిగిన ఏరియా ఆఫ్ ది స్క్వేర్ మీటర్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ క్లాత్ ఎంత 2.50 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఇక్కడితో ఈ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్లో సమ్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మన ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేయాలి, వీడియోస్కి ఎలా లైక్ చేయాలి అనేది చూద్దాము. చూడండి ఇక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోతుంది. తర్వాత బెల్ ఐకాన్ ఉంది కదా, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఆల్ అని వచ్చింది కదా, ఆల్ మీద కూడా ఓకే చేయండి. సో ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయింది, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారు. ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. నేను పెట్టే వీడియో కనుక మీకు నచ్చితే ఇక్కడ లైక్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలా లైక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.